వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు 2 ఛాన్స్లు లభించాయి. ఒకటి పార్టీ పరంగా ఆయనకు దక్కిన ఛాన్స్ అయితే రెండోది అసెంబ్లీ రూపంలో లభించిన అవకాశం. ఈ వ్యవహారంపై వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. ప్రజల మధ్యకు వచ్చేందుకు ఇంతకు మించిన సమయం దక్కదని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ జనంలోకి వస్తే మంచి గుర్తింపు, అదే విధంగా మంచి సమయంలో వచ్చారన్న వాదన కూడా బలపడే అవకాశం కనిపిస్తుందని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందన్నది సీనియర్ నాయకులు చెప్తున్న మాట. అంతేకాదు ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తాలు చూసుకోవడం కూడా సరికాదన్నది వారి వాదన. జగన్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది జూలై తర్వాత గానీ ఆయన ప్రజల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ అప్పటి వరకు వెయిట్ చేయడం సరికాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆ ప్రభుత్వం మంచి మార్కులు సంపాదించుకుంటోంది. ఇది పెరిగితే వైసీపీకి నష్టమన్నది నాయకులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపేందుకు, ప్రజలకు అండగా నిలబడేందుకు జగన్ రాకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్తున్నారు. ఇక రెండో విషయం అసెంబ్లీ. ఈ విషయానికి వచ్చేసరికి గత ఏడాదిన్నర కాలంలో జగన్ 2 సార్లు మాత్రమే సభకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ సభకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి కాలం గడిపేస్తున్నారు. ఇది సరికాదన్నది సొంత పార్టీ నాయకులు కూడా చెప్తున్నమాట. ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా సభకు రావాలని మరోసారి విన్నవించారు. సభకొస్తే సమయం ఇస్తామన్నారు. అంతేకాదు సభకు రాకుండా ప్రశ్నలు అడిగితే అనుమతించేది లేదని కరాఖండిగా తేల్చేశారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ప్రశ్నలు అడిగితే అది వైసీపీకి మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించుకుని దాన్ని మరింత విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు ఆలోచన. ఈ సమయంలో జగన్ ఇంట్లో కూర్చోవడం వల్ల పార్టీ ప్రభావం మరింత డైలమాలో పడుతుందని సూచిస్తున్నారు. ఇప్పుడు దక్కిన అవకాశం మరోసారి దక్కకపోవచ్చనేది కూడా వారు చెప్తున్నమాట. కాబట్టి ఈగోలు పక్కన పెట్టి సభకొచ్చి సమస్యలు ప్రస్తావించడం ద్వారా ఉన్న గ్రాఫ్ను కాపాడుకోవడం లేకపోతే పెంచుకోవడం అనేది నిర్ణయించుకోవాలని సీనియర్ నాయకులు సైతం తేల్చి చెప్తున్నారు.